హలో ఫుడీస్, ఈవేళ ఆంధ్ర స్టైల్ దొండకాయ ఫ్రై రెసిపీ చూద్దాం. వేడిగా నెయ్యి వేసిన అన్నంలో నంచుకు తినడానికి, సాంబార్ రసంలో నంచుకు తినడానికి చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: ఆనియన్స్, చిల్లీ, 2 రెబ్బల కరివేపాకు, అల్లం వెల్లుల్లి, దొండకాయ ముక్కలు. లేత దొండకాయలని 4 బద్దలుగా చీరుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దొండకాయ ముక్కల్ని కొద్దిగా వేసి 8 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. తర్వాత టమాటా ముక్కల్ని చేర్చుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఓ పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి. అప్పుడే దొండకాయ ముక్కల్లో చెమ్మారి కరకరలాడుతున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత హై ఫ్లేమ్ మీద వేపుకుంటే క్రిస్పీగా వేగుతాయి. తర్వాత మనం పెనం పెట్టి ఆఖరున ఆనియన్స్, 2 రెబ్బల కరివేపాకు, జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, గరం మసాలా వేసి కొంతసేపు మగ్గనివ్వాలి. చివరిగా మనం ఉడికించుకున్న దొండకాయ ముక్కలు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలి. అంతేనండి, కరకరలాడే మనకి దొండకాయ ఫ్రై రెడీ. ఇది మనకి అన్నంలోకి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.